ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా హోమ్ టూర్ చేసి చూపిద్దాం అనుకున్నానండి. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇప్పుడు వెళ్దాం పదండి లోపలికి. ఇది వచ్చేసి మెయిన్ గేటు. ఇలా తీసుకుని బొమ్మ అండి. ఇది వచ్చేసి హాలు. ఇది వచ్చేసి హాల్ అండి. ఇది మా దివాన్ కాటు. ఇది వచ్చేసి టబ్ కుర్చీలండి. ఇది వచ్చేసి దివాన్ కాట్ అండి. ఇది వచ్చేసి ఊరికే ఏదో మా షోకేస్ బొమ్మలండి. ఏదో లైట్గా సెట్ చేశాను. ఇది వచ్చేసి మా టీవీ. ఇదంతా హాల్ లెక్క. ఇదేమో డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇటు ఇలా లోపలికి వచ్చేస్తే ఇది వచ్చేసి మా కిచెన్ అండి. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను సింపుల్గా, హెవీగా కాకుండా. స్పేస్ లేదు కదండి. ఓకే, ఇలా ఆర్గనైజ్ చేశాను. ఇలా ఉంటుంది ఇదంతా. ఇప్పుడు వచ్చేసి గిన్నెలు ఇవన్నీ పెడతా ఉంటాను. ఇవన్నీ ఉంటాయండి. ఆంటీ స్టాండ్ అండి. దీంట్లో అంట్లు ఫుల్గా ఉంటాయి, కానీ ఇప్పుడు తవ్వాను, అందుకే ఇది ఖాళీ అయినట్టుంది. ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ అండి. ఏదో అంత నీట్గా కాకపోయినా ఏదో అట్లా సర్దాను. ఇవి వచ్చేసి కర్రీసు, పిండ్లు, వెజిటేబుల్స్. ఇవి వచ్చేసి ఫ్రైడ్ రైస్కి సాసులు. వీడియో పెట్టా కదా ఫ్రైడ్ రైస్కి సాసులు, అల్లం, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఇలా పెట్టి క్యారెట్లు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయండి. ఇది వచ్చేసి వెజిటేబుల్స్. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అండి. ఇలా ఉంది. పెద్దది కాదులేండి, ఏదో మాకు దగ్గర మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళంతా రిచ్ ఫ్యామిలీ కూడా కాదు. ఇది వచ్చేసి ఏసీ అండి. ఇంకా ఇట్లా 2 కబోర్డ్లు డిజైన్ చేశారు. ఇక్కడ పిల్లలు ఇచ్చి చిల్డ్రన్స్ పెడతాను. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ చిల్డ్రన్స్యే. అది వచ్చేసి బీరువా అండి. ఇంకా ఇలా పైన సీలింగ్ కూడా ఉంది. అలా ఆర్గనైజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి మా చిన్నాడు బొమ్మలండి. అసలు వాడు చాలా భద్రంగా దాచుకుంటాడండి బొమ్మలు మాత్రం. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఇలా పుస్తకాలు, ఇంకా ఇలా చిల్లర డబ్బులు కదా, మాది షాప్ అండి. ఆ చిల్లర డబ్బులు ఇలా స్టోర్ చేస్తూ ఉంటాము. ఇవి వచ్చేసి మా పిల్లల బుక్స్ ఇవన్నీ, ఇంకా పరికరాలు అన్నీ, కొంచెం ఇలా కాగితాలు ఇవన్నీ ఇలా వచ్చేసి ఇంకో రూమ్ అండి. ఇక్కడ కూడా మా పిల్లల బట్టే ఉంటుంది. ఇక్కడ కూడా మా పిల్లల బట్టే ఉండేయండి. ఇంకా ఈ నాయి మా ఇంటి కబోర్డులోనే మా నాయి ఉంది. ఆ గదిలో ఈ గదిలో కూడా మా పిల్లల బట్టలే ఉంది. ఇంకా ఇట్లా ఇది వచ్చేసి మాది వాటర్ ప్లాంట్ కదండి. ఇంట్లో కూడా పెట్టేస్తున్నాం వాటర్ క్యాన్లు. మాది వచ్చేసి వాటర్ ప్లాంట్ షాపు, మా అమ్మోళ్ళది షాపు. మాది వచ్చినప్పుడు ఈ రూమ్ చూస్ చేస్తాము. అంతేనండి మా స్మాల్ మిడిల్ క్లాస్ హోమ్ టూర్ ఎలా ఉందో చెప్తాను. ఇది వచ్చేసి బయట అండి. ఇలా పైకి వెళ్ళడానికి అలా మెట్ల కింద అదో రూము ఇలా ఉంటుంది. ఎన్ని హౌస్లు ఉంటాయి. అది వచ్చేసి హాస్పిటల్ అండి. అది వచ్చేసి రామాలయం గుడి. నెక్స్ట్ వీడియోలో అలా రామాలయము, హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ లోపల, ఇంకా మా షాపు, వాటర్ ప్లాంట్ అన్నీ క్లియర్గా వీడియో తీసి పెడతామండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమితా సాయి 291. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. జీ సుబ్బు 291 ఛానల్.